దేవుడు 7 రకాలుగా మాట్లాడతాడు. అవి ఏంటో తెలుసుకుందాం. ఒకటి ప్రత్యక్ష స్వరము ద్వారా, 2 దర్శనము ద్వారా, 3 కలల ద్వారా, 4 పరిశుద్ధాత్మ ద్వారా, మనస్సాక్షి ద్వారా, 5 సూచనల ద్వారా, 6 వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు, 7 శ్రమల ద్వారా మాట్లాడతారు. వీటన్నిటికంటే శ్రేష్టమైన పద్ధతి వాక్యము ద్వారా మాట్లాడడం శ్రేష్టమైన పద్ధతి. కీర్తనల గ్రంథంలో అన్నాడు కదా, భూమి నశించును, అందులో నివసించు వాటన్నిటిని నశించు, నా మాట ఎన్నడూ మారదని. కీర్తనలు గ్రంథం 102 అధ్యాయంలో మాట్లాడాడు కదా. అందుకే దేవుని మాటకు లోబడదాం మనందరం. లైక్, షేర్, కామెంట్.